ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. భక్తుడైన దావీదు చెబుతున్నటువంటి మాటలివి. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని అంటాడు. ఈ కీర్తనలో ఆయన దేవుణ్ణి గనపరుస్తూ తనకు వచ్చిన ఆపదలన్నిటి నుండి ప్రభు తనను కాపాడినాడని పాడుతూ, అలా తాను కాపాడబడ్డానికి కారణము దేవుడే తనకు సహాయకుడై ఉండి తన ప్రాణమును ఆయన ఆదరించినాడు అని అంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడే మనకు సహాయకుడు, మన ప్రాణమును ఆదరించగలిగిన వాడు ఆయనే. శత్రువులు మిమ్మలను చుట్టుకున్నప్పుడు కంటికి కనిపించినటువంటి ఆపద పొంచియున్న భయపడకండి. ప్రభువే మిమ్మలను కాచి కాపాడి మిమ్మలను ఆదరించగలిగినటువంటి గొప్ప దేవుడు. నేను కొండజాతి ప్రజల మధ్య పరిచర్య చేసినటువంటి వాడు. ఒకసారి ఒక వ్యక్తి నాతో చెప్పినటువంటి సజీవమైన సాక్ష్యం, పూరిగుడిసెలో అడవి లాంటి ప్రదేశంలో తాను, తన సతీమణి, తన పిల్లలు నిద్రించేటువంటి వారంట. ఒక రాత్రి వారు ప్రార్థన చేసుకొని, ప్రభువా, మా చుట్టూ నీవే మాకు కాపుదలనివ్వాలి, మా ప్రాణమును ఆదరించాలని ప్రార్థించుకొని వారు పండుకున్నారంట. మధ్యరాత్రి వేళ అతని భార్య, ఏమండి, పడక కింద ఏదో పారికాడుతున్నట్లు ఉన్నది అని ఆమె చెప్పిందంట. అయితే అతడు నిద్రమత్తులో, ఏముండదులే, నువ్వు కళ్ళు మూసుకొని పండుకో అని తన భార్యకు చెప్పాడంట. ఆమె సరేనని చెప్పి నిద్రించింది. పసిపిల్లలతో కూడా వారు ఆ రాత్రంతా మంచిగా నిద్రపోయి వేకువనే వారు నిద్ర మేలుకొని తమ పడకను సరిదిద్దుతూ చూసినప్పుడు కింద ఒక నల్ల త్రాచు చచ్చి అది అలాగనే చలనము లేకుండా పడి ఉన్నది. కీడు చేయడానికి వచ్చిన ఆ నల్ల త్రాచు అలా చచ్చి పడిపోవడానికి దేవుడే తమలను కాపాడినాడని వారు విశ్వసించినారు. ఎందుకంటే దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అన్న మాట వారి పట్ల నెరవేరింది. కనుక దేవుని బిడలారా, దేవుడే మీకు సహాయకుడు, మీ ప్రాణమును ఆదరించువాడు ఆయనే. భయపడకండి, దిగులు చెందకండి. ప్రభు మీ కుడి పక్కన మీకు నీడగాను, మీ ఎడమ ప్రక్కన మీకు ఆశ్రయముగాని ఉండి మిమ్మలను కాపాడేటువంటి వాడు ఆయనే. కనుక అనుదినము ప్రభువుని ఆశ్రయించి ఆయన గొప్ప రక్షణను మీరు పొందుకొనవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి రక్షణను అనుగ్రహించండి. వారికి మీరే సహాయకుడుగా ఉండి వారి ప్రాణమును ఆదరించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.